నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన టీమిండియా ఆటగాళ్లు దేశ ఖ్యాతిని మరింత పెంచాలంటూ అభినందించిన ప్రధాని మోదీని కలిసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహకారంపై విస్తృత చర్చ. గంజాయి నియంత్రణకు జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలు. మాదక ద్రవ్యాల జాడ లేకుండా కట్టడి చేస్తామన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. వాడవాడల మన్యం బెబ్బులి అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. స్వాతంత్ర సంగ్రామంలో మన్యం వీరుడి పోరాటాన్ని స్మరించుకున్న పలువురు ప్రముఖులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. విండీస్, అమెరికా సంయుక్త ఆతిథ్యంగా జరిగిన టీ20 కప్ సొంతం చేసుకున్న టీమిండియా ఈ ఉదయం స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారికి అపూర్వ స్వాగతం లభించింది. భారత జట్టు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయింది. ప్రధానికి ప్రపంచ కప్ను అందించిన ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఆయనతో కలిసి ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆటగాళ్లందరినీ మోదీ ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రధాని నివాసం నుంచి వారు ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. భారత క్రికెటర్లు నేరుగా ముంబైకి వెళ్తారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత టీమిండియా ప్రపంచ కప్ నెగ్గింది. చివరిగా MS ధోని నాయకత్వంలో వన్డే ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే రెండోసారి టీ20 ప్రపంచ కప్ను దక్కించుకోవడానికి 17 ఏళ్లు పట్టింది. ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. గత ప్రభుత్వం విధ్వంసంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రధానమంత్రికి నివేదించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరడంతో పాటు మౌలిక వసతుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలని కోరారు. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంతో పాటు కీలక రహదారుల మరమ్మతులు, పట్టణ గ్రామీణ పేదల ఇళ్లు, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీటి సరఫరా వంటి ముఖ్యమైన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రాన్ని అందించారు. అలాగే 16వ ఆర్థిక సంఘ ప్రణాళిక అధ్యక్షులు అరవింద్ పనగారియాను కలిశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నాగసముద్రం సచివాలయం వద్ద ఉన్న రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. అలాగే మండలంలోని పలు పంచాయతీలో జలజీవన్ మిషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం ఇన్ఛార్జ్ సచీంద్ర కుమార్ పట్నాయక్ మాట్లాడుతూ వాన నీటిని ఒడిసి పట్టడం నేటి రోజుల్లో ఎంతో అవసరమని, భూగర్భ జలాలను పెంచడంలో ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. Jal Shakti Abhiyan in this district. Today I am covering all these places
and I'm going for inspection. We have already covered a plant pond, and now we also covered this is a roof water harvesting and a check dam, and we'll be also visiting other parts of this district and cover Amrit Sarovars and other we'll see and assess how this district administration is doing work in conserving the water. And this is our pre-monsoon visit, and again we'll come in post-monsoon visit to see the progress. తనకు టీడీఆర్ బాండ్లలో పలు అక్రమాలు జరిగాయని వాటిని కొనుగోలు చేసిన వారంతా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు కడప లేఅవుట్లు అనుమతుల్లో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. వాటిపై కమిటీలు వేశామని ఆ నివేదికల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తనకు డీడీఆర్ బాండ్ల విషయంలో 36 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన చోట్ల 700 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ జరిగినట్లు నివేదిక వచ్చిందన్నారు. దానిపై పూర్తిగా చర్చించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని మంత్రి నారాయణ వివరించారు. తణుకులో టీడీఎస్ బాండ్స్ చాలా అవకతవకలు జరిగినాయని, కేవలం 36 కోట్లు ఎంతో బాండ్స్ ఇవ్వాల్సి ఉంటే అది 700 చిల్లర కోట్ల దాకా ఇచ్చారని ప్రిలిమినరీగా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా యాక్చువల్గా వచ్చింది. దాని మీద యాక్చువల్ రేపు డీటెయిల్గా డిస్కస్ చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంటే 36 కోట్లు ఎక్కడ, 700 చిల్లర కోట్లు ఎక్కడ, అసలు దానికి లిమిటే లాగానే పోయింది. ఫైనల్గా పాపం ఇప్పుడు ఎవరైతే ఆ బాండ్స్ తీసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తప్పు లేదు, వీళ్ళు బాండ్స్ అమ్మారు, వాళ్ళు తీసుకున్నారు. బట్ అమ్మేవాళ్ళది జరిగిన ఫాల్ట్ అది. దాని మీద యాక్చువల్గా రేపు డీటెయిల్గా డిస్కస్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ అథారిటీస్ మరొక వర్క్ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి హౌసెస్ కట్టే ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. అవి కూడా డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. వాటికి కూడా ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. దాని మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేసి దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ అన్నా, నగర పంచాయతీ అన్నా, లేదా కార్పొరేషన్ ప్రజలు కోరుకునేది చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ రోడ్లు లేని ఇంటికి పోలేరు, తర్వాత తాగటానికి నీళ్లు, తర్వాత డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, ఈ 4 మినిమం. తర్వాత ఇంకా పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్ అన్నీ చేయటం. ఈ 4 స్ట్రెంథెన్ చేయటం కోసమే ఈ అర్బన్ అథారిటీస్ని పెట్టారు. అయితే దీంట్లో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో శిక్షణ పొంది విదేశాలలో ఉద్యోగాలకు వెళ్తున్న వారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ధృవపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందించాల్సిన విషయమన్నారు. ఈ విషయంలో ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ చొరవను మంత్రి కొనియాడారు. You have also 30 members in hotel management and 30 members in ITI electricians. So that's also a very essential. So we need to get into a new idea because we need to think world as a bigger market, and I always wish that homeland is something that you have to have the bonding. So definitely I would ask you to keep a relation with your homeland and do something for your back home after you reach and settle there, because you got the opportunity, and later on you need to uprise 1 or 2 kids who could also take an opportunity. Not that they have to come to US, but at least they can get settled here. That's what I always believe. And I also want, there is a lot of acclaim on this, but initially when I adiginappudu what is this program about ante, till now we have seen IT professionals going to abroad, or engineering backgrounds going abroad. Teachers is one profession in US. There is a lot of respect in US. They give a lot of respect for teachers, and I've seen the IT background guys getting settled as a professors who enjoyed themselves as being teacher and getting that respect there. So definitely you will also like that profession down there. There's no big politics. రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ
గంజాయికి సంబంధించి జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో గంజాయి సరఫరా యథేచ్ఛగా సాగిందని, ఇకపై అలాంటి జాడ లేకుండా కట్టడి చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనం జిల్లా లెవెల్లో టాస్క్ ఫోర్స్లు అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని అప్పటికప్పుడు ఉన్న మెన్నే యూజ్ చేసుకొని టాస్క్ ఫోర్స్లో ఏర్పాటు చేసుకొని కొంతమంది చేస్తున్నారు. కానీ ఇప్పుడు గౌరవ మన డీసీపీ గారు మేమందరం కలిసి కూర్చున్న తర్వాత హోమ్ సెక్రటరీ గారు, అదేవిధంగా సిఐడి చీఫ్, అదేవిధంగా మన అందరికీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరం కూర్చున్నాం, సెబ్ వాళ్ళు అందరం కూర్చున్నాం. ఇందాక కూర్చునేటప్పుడు ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించుకుంది సబ్ కమిటీ ద్వారా. దీనికి సపరేట్గా ఒక ప్యాటర్న్ అంటే స్టాఫ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడానికి సపరేట్గా ఒక ఐజీ లెవెల్, లేకపోతే మనకు ఐజీ లెవెల్ ఆఫీసర్ని ఒకరిని పెట్టడం, అదేవిధంగా కింద స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ని పెట్టడం, వాళ్ళకి ఎలాంటి వర్క్ ఎండాస్ చేయాలో ఇవంతా ఫ్రేమ్ చేసి మీకు ఒక 10 daysలో ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది లైవ్లోకి వచ్చేటట్టుగా చేయడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళతోనే అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన పూర్తి రైట్స్ ఏ రకంగా చేయాలి, ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాస్ట్ టైం కూడా చెప్పాం. ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర, సిపి లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. కానీ స్టేట్ లెవెల్లో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డాం. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి రివార్డు కూడా, అంటే వాళ్ళు పట్టించిన గంజాయి మోతాదుని బట్టి వాళ్ళకి రివార్డు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఈరోజు మన సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఒక 1 weekలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఆయన పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం. తెల్లదొరల బానిసత్వం నుంచి భారతమాతను విముక్తి గావించడంలో తుపాకీ గుళ్లకు ఎదురొద్దాడు. 27 ఏళ్లకే ప్రాణాన్ని తృణప్రాయంగా భావించాడు. మన్యం ప్రజల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆ విప్లవ వీరుడు ఎవరో కాదు, మన తెలుగు బిడ్డ అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు. ఆయన జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం. మన్యం ప్రజల ఆరాధ్య దైవం, వారి గుండెల్లో గుడి కట్టుకున్న విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4వ తేదీన విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించారు. కానీ పెరిగింది మాత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మోగళ్ళులో. గిరిజనుల కోసం ఆయన చేసిన పోరాటం భారత జాతి చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిపోయింది. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, మన్యం పులి, అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు అమాయక గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాడి 27 ఏళ్ల ప్రాయంలోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి ఆ మహనీయుడు. ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో అమాయక గిరిజనులపై అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు సాగించిన దాష్టీకాలు, దురాగతాలకు నిరసనగా ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాడాయన. గిరిజనులకు అండగా నిలబడ్డ గొప్ప మహనీయుడు అల్లూరి. 1917లో విశాఖ జిల్లా కృష్ణదేవిపేట నుంచి మన్యంలోకి అడుగుపెట్టాడు. అక్కడి ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని గిరిజనులను పురిగొల్పాడు. 1924 మే 7వ తేదీన విశాఖ జిల్లా మంప గ్రామానికి సమీపాన సీతారామరాజు స్వయంగా లొంగిపోయారు. సీతారామరాజుపై పగతో రగిలిపోతున్న బ్రిటిష్ అధికారులు అత్యంత క్రూరంగా చెట్టుకు కట్టి కాల్చి చంపారు. అలా ఆ విప్లవ జ్యోతి భారత జాతి భవిత కోసం ఆరిపోయింది. యావత్ జాతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు చరిత్ర తెలుగువారికి తరగని ఘనత అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అల్లూరి విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని గుర్తు చేశారు. మన సమాజాన్ని, భారతదేశాన్ని స్వేచ్ఛావాయువులు పీల్చడానికి వీలుగా ఒక ఉద్యమాన్ని నిర్మించి అది ప్రజల ఉద్యమంగా మార్చి దాన్ని కూడా సాయుధ పోరాట విప్లవంగా రూపుదిద్ది ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించే విషయంలో తొలి నాయకునిగా పేరు పొందినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం.
వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు, చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. అల్లూరి సీతారామరాజు పోరాటాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. అల్లూరి జయంతిని కలెక్టరేట్లో కలెక్టర్ సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ అల్లూరి జీవిత చరిత్రలు నేటి యువత అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గడ్డలో జన్మించిన అత్యంత పెద్ద గొప్ప సమరయోధుడు ఆయన. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రాంతాలకి ఆనుకున్నట్ట ఈస్ట్ గోదావరి జిల్లాలో జన్మించారు. అప్పుడంతాను ఈ ట్రైబల్ ఏరియాస్ ఏమేమి ఉంటాయి అక్కడంతా కూడా గిరిజనులకి రకరకాల దోపిడీ తెల్లదొరల ద్వారా జరిగేది అనమాట. అది శ్రమ దోపిడీ ఉండొచ్చు, వాళ్ళు ఏదో ఫారెస్ట్ ఉత్పత్తులు తీసుకొని వస్తే దాన్నంతాను తీసేసుకోవడము, వాళ్ళపైన రకరకాల హింసలు ఇవన్నీ జరిగేది. అన్యాయం అన్ని చూసి చలించిపోయి సో గిరిజనులకి అండగా నిలవాలి అని ఒక 30-40 గ్రామాల్లో ఉన్న గిరిజనులందరినీ కూడా ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి వాళ్ళ నాయకులు వాళ్ళందరికీ గొరిల్లా వార్ టెక్నిక్స్, రకరకాల వెపన్స్ ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ నేర్పించిన తర్వాత సో చింతపల్లిలో పోలీస్ స్టేషన్ లో ఉన్న వెపన్స్ నే కూడా తీసుకొని వచ్చి బ్రిటిష్ల పైన విప్లవంకి స్వస్తి పలికిన విప్లవానికి యాక్చువల్లీ స్టార్ట్ చేసిన శ్రీకాంత్. అటు గుంటూరు నగరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, శాసనసభ్యులు షేక్ నజీర్, గల్లా మాధవీలు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం అల్లూరి జరిపిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు గారు ఆయన రాజమండ్రి దగ్గర పుట్టి పెరిగినప్పటికీ మనకి ట్రైబల్స్ కోసము రాష్ట్రంలో చాలా పోరాటం చేస్తున్నారు. మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో భాగంగా ఆయన బ్రిటిష్కి అగేన్స్ట్ అక్కడ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మెడ్రాస్ ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి అక్కడ ట్రైబల్స్కి అక్కడ ఉన్న ట్రెడిషనల్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద కానీ వాళ్ళకి అక్కడ ఉండే పొలాల మీద కానీ అక్కడ వాళ్ళు ఉండడానికి రైట్స్ కానీ ఇవన్నిటినీ కూడా క్వశ్చన్ చేసి రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది రికగ్నైజ్ చేసి ఆయన వాళ్ళ కోసం పోరాటం చేశారు. ఆయన ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో వేరియస్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్స్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇలాంటి దాంట్లో పాల్గొన్నప్పటికీ ట్రైబల్స్ కోసము ప్రత్యేకంగా మనకి రంపా రిబెలియన్ అనేది 1922లో దాంట్లో కూడా పాల్గొన్నారు. ఆయన మన దేశానికి కానీ ముఖ్యంగా ట్రైబల్స్కి కానీ అందరికీ కూడా చేసిన సేవల్ని. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా అధికారులు, గిరిజన సంఘాల నాయకులతో కలిసి అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడంతో పాటు గిరిజనులకు అండగా నిలవడంలో అల్లూరి పోరాటం చిరస్మరణీయమన్నారు. Our respected tribal leader, Shri Alluri Sitaramaraju. Now we have assembled here not only to remember his actions, but also to continue his ideology. We remember that he was instrumental in bringing the issues of tribal welfare into main political arena. He fought with his full might, with all of his resources against British to ensure that they get a fatal blow in that area. He also always promoted the idea that the tribals are an integral part of the society. He always promoted that the tribals should be given what is their due. విశాఖ మహానగరం బీచ్ రోడ్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, స్థానిక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, నగర మేయర్, జిల్లా కలెక్టర్,
కమిషనర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమని సమాజ శ్రేయస్సు కోసం అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పౌర సమాజం, యువత. ఎందుకంటే ఇప్పుడు ఏం పోరాటం చేయాలి అని ఒక ఆలోచన అనుకోవచ్చు ఎవరైనా సరే. కానీ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కోసం నిరంతరం జీవితంలో పోరాటం చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడూ వస్తుంటాయి. ఆ పోరాట పటిమని ఇలాంటి వాడు మహనీయుల దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, ఇతర నాయకులు మన్యం వీరుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ భారతీయుల గుండెల్లో అల్లూరి చిరస్మరణీయుడని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అల్లూరి స్ఫూర్తి కేంద్రాల అభివృద్ధికి 90 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. స్వతంత్రం కోసం పోరాటం చేసే విధంగా వాళ్ళని సైనికులుగా తీర్చిదిద్దిన తీరు అనితర సాధ్యమైంది. భారతదేశానికి స్వతంత్రం నవ్వుతూ తెల్లని పౌరాలను ఎగరేసి రాలేదు. అనేక మంది వీరుల యొక్క త్యాగ ఫలితంగా అనేక మంది నవ్వుతూ ఉరికొంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలి కావటం కారణంగా అనేక లక్షల మంది రక్తపు టేరుల మధ్య మనకి స్వతంత్రం వచ్చింది. అటువంటి ఒక విలువైన స్వతంత్రం దానికి ఎవరైతే వాళ్ళ యొక్క ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరినీ కూడా స్మరించుకునే విధంగా అల్లూరి సీతారామరాజు మన ప్రాంతంలో పుట్టిన దేశవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి ప్రతి భారతీయుడు. మంగళగిరి నియోజకవర్గంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులో శ్రీ మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాన్ని పరిశీలించి పనులు జరుగుతున్న తీరును, ధర్మకర్తలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశంలో అభివృద్ధి చెందని ప్రాంతాలలో పురోగతిని అంచనా వేయడానికి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా సంపూర్ణత అభియాన్ అనే పథకాన్ని అమలు చేస్తున్నట్లు నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. దేశవ్యాప్తంగా జిల్లాలో గుర్తించిన 6 సూచీలలో సంతృప్తి చెందడానికి సంపూర్ణత అభియాన్ను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 3 నెలల పాటు కొనసాగుతుందని సీఈఓ వివరించారు. దేశవ్యాప్తంగా అత్యంత అభివృద్ధి చెందని 112 జిల్లాలను త్వరగా మెరుగుపరిచేందుకు 2018లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాల ద్వారా తెలుసుకున్న విషయాలను ఆధారంగా 500 బ్లాక్లను కవర్ చేసే ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్స్ 2023 జనవరిలో ప్రారంభించారు. పౌరుల జీవన నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా కార్యక్రమం అమలవుతుందని నీతి ఆయోగ్ సీఈఓ స్పష్టం చేశారు. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ప్రతినిధి డాక్టర్ పిపి వావా ఈరోజు గుంటూరు నగరంలో పర్యటించారు. జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, కౌన్సిల్లు, మున్సిపాలిటీల కమిషనర్లు, సీఈఓలు, ఇతర అధికారులతో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సఫాయి కర్మచారులకు కనీస వేతనం అందించేలా కృషి చేయటమే లక్ష్యమన్నారు. ముఖ్యంగా సఫాయి కర్మచారులకు అందే 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాలో కేంద్రం 60%, స్థానిక సంస్థలు 40% భరిస్తున్న నేపథ్యంలో
12 లక్షల రూపాయల జీవిత బీమా వారికి అందించడంపై అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. Vikala city में 680 है. Either excellent work has been done by the commissioner. Only the department is given uniform, but of course has not given the uniform for them. I have instructed the commissioner to request them to give all the uniform for all the ladies and the other. And we would like to have separate dressing room or changing room for the ladies. They should have 12 lakh rupee ka insurance. Then I have instructed them, Narendra Bhai Modi ji is giving 5 lakh rupees treatment for the Safai Karmachari, or the entire family will be enlisted in this treatment. Uska premium 60% will be given by the Pradhan Mantri Fund mein jayega, 40% the local bodies has to be. So విద్యుత్ ఛార్జీల బిల్లుల చెల్లింపును మరింత సులభతరం చేసినట్లు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ లిమిటెడ్ సిపిడిసిఎల్ ఎస్ఈ కేవీజీ సత్యనారాయణ అన్నారు. ఒంగోలులోని విద్యుత్ భవన్లో విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం రూపొందించిన యాప్పై వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యాప్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, బిల్లులు ఎలా చెల్లించాలో వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో వివిధ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేవారని, దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కొత్త యాప్ను రూపొందించడం జరిగిందన్నారు. అయితే నకిలీ యాప్ల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో వినియోగదారులకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. పేమెంట్ డిఫరెంట్ పేమెంట్ యాప్స్ ఫోన్పే కానీ, పేటిఎం కానీ, గూగుల్ పే కానీ దీని ద్వారా కడుతున్నారు. 30% మాత్రం మా రెవెన్యూ కలెక్షన్ సెంటర్స్ మరియు ఈఆర్ఓ కౌంటర్ల దగ్గరికి వచ్చి కట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చిన ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము వాళ్ళు ఏంటంటే పేమెంట్ యాప్స్ అనేవి వాళ్ళు జీపే, ఫోన్పే, పేటిఎం వాళ్ళు ముందు వాళ్ళు కట్టించుకొని డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడతాయి. పడిన తర్వాత వాళ్ళ కమిషన్ మినహాయించుకొని మిగతా డబ్బులు మాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే అట్లాగే మేము ఎట్లయితే ఒక పేమెంట్ యాప్ని వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చామో అట్లాగే రైల్వేస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా కానీ దానికోసం ఏమవుతుందంటే కొంత అక్కడక్కడ కూడా ఇప్పుడు పేటిఎం యాప్ను చూస్తుంటారు, కొంత అక్కడక్కడ కూడా కొంత మిస్అప్రాపరేషన్ జరిగాయి. ఎందుకంటే వాళ్ళు పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత లేట్గా మాలాంటి కస్టమర్స్కి వాళ్ళు లిమిట్ చేసేవాళ్ళు. అందుకని ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము ఎవరి యాప్ వాళ్ళే డెవలప్ చేసుకొని వాళ్ళ యాప్లో నుంచి ప్రతి కన్జ్యూమరు డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అగైన్ రహదారి ప్రమాదాల నివారణ, హెల్మెట్ వినియోగంపై హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు విజయవాడ హైకోర్టు ప్రాంగణంలో ప్రత్యేక సమావేశం జరిగింది. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వర్చువల్ సమావేశంలో హైకోర్టు ఆదేశాల అమలు, హెల్మెట్ వినియోగంపై న్యాయవాదులు చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రహదారి ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్ లేకపోవడంతోనే నమోదయ్యాయని పేర్కొన్నారు. దీంతో వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని న్యాయవాదులు తెలిపారు. అస్సోంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బూలాఘాట్, నగావ్ ప్రాంతాలు పూర్తిగా జలమయమై బూలాఘాట్ కాశీరాంగ్ ఉద్యానవనంలో వన్యప్రాణులు ఆ నీటిలో చిక్కుకుని ఉన్నాయి. వరదల కారణంగా 46 మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా 26 జిల్లాలు ప్రభావితమయ్యాయి. ఇక లక్షలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు ఉత్తరాఖండ్ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చంపావత్, అల్మోరా తదితర ప్రాంతాలలో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. డెహ్రాడూన్, తెహ్రీ, హరిద్వార్ తదితర నదీ పరివాహక ప్రాంతాలలో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.